అంటే నాకు త్రికరణ్ గారు ఒక మాట చెప్పారండి. ప్లీజ్. ఇన్ఫాక్ట్ ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు ఇది. ఎవరికైనా ఏదైనా మాట చెప్తే వింటారు అంటే నేను నమ్మను అన్నారు. ఎందుకు అంటే మనకి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం, అసలు మొత్తం మహాభారతానికి ఆ కురుక్షేత్ర యుద్ధానికి మూలమే శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో కదా. అలాంటి కృష్ణుడే అర్జునుడికి నువ్వు బాణం తీసి కొట్టవయ్యా, అది నీ ధర్మం అని చెప్పడానికి మొత్తం భగవద్గీత చెప్పాల్సి వచ్చింది. అలా శ్రీకృష్ణుడికే గీత చెప్పాల్సి వచ్చింది కదా. అలాంటి నువ్వు చెప్తే ఎవడన్నా ఎందుకు వినాలి, ఎందుకు వింటాడు, ఆడు వింటాడు అనుకోవడం నీ తప్పు కదా. కరెక్ట్. ఐఎమ్ లైక్ సో నేను ఎప్పటికీ అందుకే నేను చెప్పనండి, ఎప్పుడు hindu. అదే మీరు ఎవరి ఉచిత సలహాలు ఎవరు తీసుకోరు అసలు తీసుకోరండి. తీసుకోకపోవడానికి కూడా నాకు రీజన్ ఉంది. ఏంటో? నేను అర్జున్ ఆర్ తీసుకోకపోయినా ఏంటంటే ఇచ్చేవాడిని బట్టి కదండి కదా. ఉచితలోనే ఉంది కదా, అదేదో సినిమాలో ఉంటుంది కదా, అదేంటి రవితేజ ఏం తీసుకున్నాడంటే సలహాలతో పేవించిన తీసుకుంటాడు. కరెక్ట్. సో ఇన్ దాట్ వే మై పాయింట్ ఈస్ వీఆర్ ఎట్ ఎ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఆల్ ఆఫ్ అస్. అంటే గ్లోబల్ ఎక్స్పోజర్ ఎంత పెరిగిపోయింది అంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు తీసుకున్న డెసిషన్లో 10 సార్లు ఆలోచించుకుంటారు కదా. ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ యూ గూఫ్ అప్, ఇట్స్ ఓకే. అంటే మేము మా స్కిల్ సెట్కి రేడియో మిర్చిలో మేమే 12 ఏళ్ళు బతికేంగా. నాకు అప్పుడప్పుడు మా April 19th రేడియో మిర్చి బర్త్డే అనమాట. ఎగ్జాక్ట్గా మీ బర్త్డేకి నెల ముందు. మీ బర్త్డేకి ఒకరోజు తక్కువగా నెలకు ముందు అనుకోవాలి. సో కిరణ్ గారు ఫోన్ చేసి నాకు, అరే రేడియో మిర్చి అయిపోయి 15 years, మొన్న 18 years ఏదో అయింది. 18 years అయింది మిర్చి అయిపోయి, అసలు మన ప్లేస్ అది అంటుంటాడు. ఏమని ఇది చెప్తుంటాను, నీకు నాకు మన రాతలు బాగున్నాయి కాబట్టి 12 ఏళ్ళు మనం భరించారు, నీ స్కిల్ అనుకోకు. సో మనమే సెటైర్ వేసుకోవాలంటారు. అది రియాలిటీ అండి. ఇట్స్ లైక్ అండ్ ఆల్సో నాకు ఇంకోటి అర్థమైపోయింది ఏంటంటే, మనము ఫర్ ఆల్ ఆఫ్ అస్ మనం బోల్డ్ అండ్ హార్డ్షిప్స్ దాటి వస్తాం కదా. అందరు ఒక్కొక్క లెవెల్లో అందరికీ ఏదో ఒక లెవెల్లో హార్డ్షిప్స్ ఉంటాయి. ఈ హార్డ్షిప్స్లో నువ్వు ఉన్నప్పుడు వాట్ ఈస్ యువర్ వే అవుట్? హ్యూమర్. నువ్వు ఎవడి మీద జోకేస్తావు, ఎవడైపోతే నీ మీద నువ్వే జోకేసుకుంటావు. దట్స్ ఇట్. నేను ఇప్పటికీ డ్రైవ్ చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు ఏదో నాతో నేను మాట్లాడుకుంటాను, ఒరే హేమంత్ అని నాతో నేను మాట్లాడుకుంటాను. ఇట్ రియలీ ఈజెస్ మీ అవుట్. అంతే కదండి. సో ఇన్ దాట్ వే సలహాల సిస్టమ్ నేను పెద్దగా నాకు అడగకుండా ఇస్తే ఎంత మండుతుందో, అడిగినప్పుడు ఇవ్వకపోయినా అంత మండుతుంది. సో నెక్స్ట్ టైం మీకు ఫోన్ చేసి నేను సలహాలు అడిగితే మర్యాదగా చెప్పండి మీరు. కానీ అసలు మీకు సలహాలు ఇచ్చే స్థాయా చెప్పండి అసలు. వద్దు. సరే, భయంకరంగా అంటే సోషల్ మీడియాలో ఎస్పెషలీ కింద నాస్టీ కమెంట్స్ చాలా వస్తుంటాయి. ఎంత మంచి ప్రోగ్రామ్ చేసినా కొంతమంది ఉంటారు పెట్టేవాళ్ళు. సో అవి ఎలా ఫేస్ చేస్తారు నిజంగా? అంటే నాస్టీ కమెంట్స్ కూడా నా లాజిక్ ఒకటే. ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక ఎక్స్-పర్సన్ మీకు నచ్చారనుకోండి, మాకు ఎక్స్-పర్సన్ గురించి మీరు ఏమైనా తిడుతున్నారు అనుకోండి, అంటే నచ్చిపోతే ఆయన తిట్టండి. అందులో వాళ్ళమ్మ, అమ్మ, అల్లి, చుట్టాలు ఇవి ఏం చేశారు? సో సమ్వేర్ ఐ థింక్ తిట్లలో కూడా కాస్త ఎలిగెంట్గా తిట్టాలంటే బుద్ధి రావాలంటే నువ్వు ఒకటితో ప్రాబ్లం ఉంటే ఆడితో ప్రాబ్లం ఉండాలి కదా. నువ్వు అంటే మీరు కందనంతా తిడతానంటే కరెక్ట్ అది నాకు ప్రాబ్లం. డోంట్ లైక్ మీ, ఇట్స్ ఓకే. నువ్వు చూడ్డానికి అంటే చుంచులో ఉన్నావు, ఎలకలా ఉన్నావు లాంటివి అన్నానంటే ఇట్స్ ఓకే. ఓకే, నీ మాటలు అలా ఉంటే ఇంకోటి ఉంటే ఫైన్. నువ్వు వై డు యు హావ్ టు బ్రింగ్ ఫ్యామిలీ ఇన్ దిస్ అంటాను. అదొకటే ఇష్యూ నాకు. అదర్వైజ్ తిట్లు ఓకే అండి. అంటే మనం గట్టిపడిపోతాం అంటాను నేను కదా. మీరు ఎప్పుడైనా సరే మీరు ఏదైనా బీచ్కి వెళ్ళి చూడండి, ఏదైనా బీచ్కి వెళ్ళినప్పుడు ఒక రాయి ఉంటుంది కదా, ఏదో ఒక రాయి మీకు కొన్ని సంవత్సరాల పాటు, యుగాల పాటు నీళ్ళు వచ్చి తాకి ఆ రాయి సాఫ్ట్ అయిపోతుంది. అక్కడ మనం కూడా ఇమ్యూన్ అయిపోతాం. నాకు తెలుగు, నేను ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఐ మెట్ డాక్టర్. ఆడ చెప్పాడు నాకు దట్ ఇండియన్ బ్లడ్ ఇక్కడ బ్లడ్ డొనేషన్లో తీసుకోరన్నారు. అదేంటారు ఎందుకు తీసుకోరన్నా? ఎందుకంటే మీరు మలేరియాకి ఇమ్యూన్ అన్నాడు. ఓహో అవునా, నాకు తెలీదు. రియలీ నాకు తెలియదు, ఇది నాకు కూడా తెలియదండి. సో మన చుట్టూ ఉండి మనం మలేరియా దోమలు కూడా మనం ఏం చేస్తామండి, అలా అయిపోయాం కదా మనం. నిజం కదా. కదా, మనకి స్ట్రీట్ ఫుడ్ తిని
మనకి మనకి అంటే ఇది మంచిదా చెడ్డదా అర్థం కావట్లే నాకు. నేను చెప్పేది ఏంటంటే మనం ఇమ్యూన్ అయిపోతాం అంటున్నాం, అదే మనకి తగలదు. అదే ఐ గాట్ ఇట్. నేనది అసలు వాళ్ళు బ్లడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టేనా అలా ఉండడం, లేదా ప్లస్ మైనస్ అర్థం కాదు. రాంగ్ అయితే నాకు చెప్పిన డాక్టర్ గారిని పట్టుకుంటారు, అడ్డమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఆడు కూడా అంటాడు నేను అబద్ధం చెప్పాను, నువ్వు క్యాచ్ చేయలేదని. అదే కదా, ఈవేళ రేపట్లో ఈవేళ ఉన్నది తర్వాత అది మారిపోతుంది, ఉండట్లేదు అలాగా. సో నా పాయింట్ ఏంటంటే ఇమ్యూన్ మనం అన్నిటికీ అయిపోతామండి. మనం పొగడతలకి అయిపోతాం, తిట్లకి అయిపోతాం. తర్వాత ఎవరైనా మనతో ఏదైనా డైరెక్ట్గా ఫేస్ చూసి, ఇప్పుడు ఐఎమ్ షూర్ మీరు ఫేర్ చేసే ఉంటారు కదా, బోల్డ్ ఎంతమంది నేను అది పీకాను, ఇది పీకాను, నేను అది నాకు ఇది నాకు ఆడి తెలిసి తెలిసి మారుతుంటారు కదా. నాకు ఎవరైనా నాకు చెప్పిన లోపల నా ఫీలింగ్ ఏంటి తెలుసా, ఒరే నిజంగా నువ్వు నీ బిగేసి ఉంటే ఇప్పుడు నీకు నాతో నించొని మాట్లాడే అంత టైం ఉండదు తెలుసా అనుకుంటాను నేను. నాకు ఆళ్ళు తెలుసు, ఐఎమ్ షూర్ మీరు కదా. సో పాయింట్ అంటే మనం అన్నిటికీ ఇమ్యూన్ అయిపోతాం, అబద్ధాలకు కూడా ఇమ్యూన్ అయిపోయాం. అవును, మనం అయితే ఐఎమ్ షూర్ ఒక 5 నిమిషాలు మనతో ఎవరైనా మాట్లాడుతుంటే వీల్ బి ఏబుల్ టు రీడ్. అవును, వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారు, ఎందుకురా బాబు నాకు ఇవన్నీ చెప్తాను తర్వాత ఈ ఎజెండా ఏంటి, వేర్ ఈస్ ఈ లీడింగ్ టు కూడా పట్టేసగలరు. వీడికి ఏం కావాలి, మనకు అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా జనాలతో మాట్లాడి మాట్లాడి మాట్లాడి. సో నాకేం చేస్తే వాట్ లైఫ్ డస్ ఇస్, మనకి ఇన్ఫాక్ట్ పూరి గారు ఆఫీస్కి వెళ్ళారా మీరు? లేదండి, యాక్చువల్లీ పూరి గారు ఇంటర్వ్యూ కోసం నిజంగా అందులో ఒక బోర్డు ఉంటుందండి, నాకు బాగా నచ్చింది, నోబడీ డైస్ వర్జిన్, లైఫ్ స్క్రూస్ ఎవ్రీ వన్ అని కదా. సో మన లైఫ్ మన అందరికీ మనకు ఒక ఎక్స్ట్రా చేసినప్పుడల్లా తల మీద ఒకటి వేస్తుంది కదా, నాకు రోజు పడుతుంటుంది. అమ్మ చెప్పిన మాట కానీ, మీ నాన్నగారు చెప్పిన మాట కానీ, మీ బాబాయ్ గారు చెప్పిన మాట కానీ, ద బెస్ట్ సేయింగ్ అంటే ఏం చెప్తారు? ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. యాక్చువల్లీ చాలా ఉంటాయండి నాకు జనరల్గా, ఎందుకంటే మన పెద్దవాళ్ళు చాలా లైఫ్ లెసన్స్ చెప్తారు, లైఫ్ లెసన్స్ చాలా చెప్తారు. వీటన్నిటికంటే నాకు ర్యాండమ్ పీపుల్ చెప్పినవే నాకు ఇంకా ఎక్కువ గుర్తుంటాయి. అవునా? సో పోనీ మీకు బాగా నచ్చింది అనుకుందాం. అంటే చాలా ఉన్నాయండి, లైక్ ఐ సెడ్. ఇప్పుడు ఏంటంటే లైక్ మీ దగ్గర ఒక 100 బంగారు బిస్కెట్లు ఉండి అందులో బాగా మెరుస్తుంది బడిది అన్నట్టుంది.